ముఖ్యంగా డయాబెటిస్‌లో 3 ఫీచర్స్ ఉంటాయండి. ట్రయడ్ అంటాము. పాలియూరియా అంటే యూరిన్ ఎక్కువగా నడవడము. పాలిడిప్సియా దప్పిక ఎక్కువగా ఉండడము. పాలిఫేజియా ఆకలి అనిపించడం ఎక్కువగా. తిన్నా కూడా మళ్ళీ ఆకలి అనిపించడం. ఇవి మేజర్‌గా మనకు పేషెంట్స్ చెప్తారు. ఇవే కాకుండా కొన్నిసార్లు మనకు స్టార్టింగ్ స్టేజ్‌లో అరిపాదాల్లో మంటలు అంటే బర్నింగ్ ఫీట్ అని వస్తుంటారు. కొంతమంది వెయిట్ లాస్ అని వచ్చారండి మా దగ్గరికి. డాక్టర్ గారు నేను హెవీగా ఉండేది బాడీ సడన్‌గా తేలిగ్గా అనిపిస్తుంది. నేను 5, 6 కిలోలు తగ్గిపోయానని సంతోషంగా వచ్చి చెప్తారు. మేము వెంటనే షుగర్ టెస్ట్ చేపిస్తే షుగర్ అనేది ఎక్కువ హై చూపిస్తుంది. అదేంటి నాకు ఛాన్సే లేదు, నేను హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా అని కొంతమంది చెప్తారు. అయినప్పటికీ షుగర్ ఒకసారి డయాగ్నోజ్ అయిందంటే మనము దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు బర్నింగ్ ఫీట్ అంటే విటమిన్ డెఫిషియన్సీ అని తీసి పడేయొద్దండి. బర్నింగ్ ఫీట్ ఉన్నా కూడా ఒకసారి రొటీన్గా ముఖ్యంగా 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరూ కూడా రొటీన్గా స్క్రీనింగ్ 6 నెలలకు ఒకసారన్నా చేయించుకుంటారండి. అలాగే కొన్ని లక్షణాలు ఉంటాయండి. ప్రీ డయాబెటిస్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మన బాడీలోని అవయవాలు ఏదైతే స్కెల్టల్ మజిల్ అంటాం, అలాగే మన షుగర్ని యూజ్ చేసుకునే ఆర్గన్స్ ఏవి కూడా ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల కొన్ని మార్కర్స్ ఉంటాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి. ఫోర్ హెడ్ మీద పిగ్మెంటేషన్ రావడము, మెడ మీద భాగము నల్లగా అయిపోవడము, ఇదంతా కూడా మనం గమనిస్తుంటాము. ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనిపిస్తుందంటే మీరు ఫ్యూచర్ డయాబెటిక్స్ అయ్యే రిస్క్ ఉంది కాబట్టి ఇప్పుడే మీరు ప్రికాషన్స్ తీసుకోండి అని ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకోవాలి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.